హాయ్ అండి. ఇవాళ గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. చూడండి మీరు కూడా. అదిగోండి, ఒక అరకిలో వంకాయలు తీసుకున్నానండి. లేత వంకాయలు ఇవి. ఒక టమోటా అండి, వేరుశనగ విత్తనాలు, కొంచెం కొబ్బరి, కొంచెం చింతపండు అండి, కొంచెం పసుపు, కారము, ఉప్పు, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని అన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో తీసుకొని అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే మొత్తం అంతా అన్నీ కలిపి అలా గ్రైండ్ చేసుకోవాలి. అవి ఇంకా వంకాయలండి, అలా 4 ముక్కలు వచ్చేలాగా అలా కట్ చేసుకోవాలండి. ఆ కట్ చేసిన వాటిలో అలా మధ్యలో అట్లా ఆ మిశ్రమాన్ని మధ్యలో పెట్టాలండి. అలా అన్నిటికీ అలా మధ్యలో పెట్టేసి చూడండి. తెల్ల వంకాయ అయితే బాగా టేస్ట్గా ఉంటుందండి. మంచి లేత వంకాయలు తీసుకోవాలండి. పెద్ద వంకాయ ముదురుగా ఉంటే బాగోండి. వంకాయ పెద్ద సైజున లేతగా ఉండాలండి. చూడండి, అన్నీ అట్లా కట్ చేసుకొని అన్నిట్లలో అలా ఆ మిశ్రమాన్ని స్టఫ్ చేసి అన్నీ పెట్టుకోవాలండి. అదిగోండి, అన్నీ అలా పెట్టాలండి. అదిగోండి, అలా పెట్టాలి. అన్ని వంకాయలు లేతవి తీసుకోవాలండి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. అన్నీ అలా స్టఫ్ చేసి అన్నీ అలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తెల్ల వంకాయలు అయితే బాగా టేస్ట్గా ఉంటాయండి. అందుకే నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి. ఏ వంకాయ అయినా తీసుకోవచ్చండి, అది మన ఇష్టం అండి. నాకు తెల్ల వంకాయలు అంటే కొంచెం ఇష్టం అండి. అందుకని తెల్ల వంకాయలు దొరికాయి, అన్ని లేత వంకాయలు. అవి తెల్ల వంకాయలు తీసుకున్నానండి. అన్నీ అలా స్టఫ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని తాలింపు దినుసులు అండి ఇవన్నీ. ఉల్లిపాయ, ఇవి పచ్చిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్ అండి, ఇవన్నీ తీసుకొని తాలింపు వేసుకోవాలండి. మొత్తం ముందు తాలింపు వేసుకోవాలండి. అయ్యండి, బాండి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలండి. స్టవ్ వెలిగించి ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 టీ స్పూన్ల మీద చాలండి, సరిపోయిద్దండి. అదిగోండి, మరీ ఎక్కువ అవసరం లేదండి. అదిగోండి, ఆయిల్ కొంచెం ఆయిల్ వేడెక్కేంత వరకు అట్లా కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు అండి, అలా వేసుకొని కొంచెం అవి అట్లా కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పెద్దది ఒక ఉల్లిపాయ అండి, కొంచెం గ్రేవీకి బాగుంటుందని ఉల్లిపాయ ఎక్కువే తరిగాండి. ఒక పెద్ద పాయ తీసుకున్నాను. చిన్నవి అయితే ఒక 2 తీసుకోవచ్చండి, పెద్దది ఒక 2 ఎండుమిర్చి అండి. అలా కలుపుకొని మీడియంలో పెట్టుకొని అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా కలపాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే మళ్ళీ అది కరివేపాకండి. అలా ఒక టమోటా తరిగి పెట్టుకునే టమోటా అవి వేసి కొంచెం అట్లా మగ్గనియాలండి. కొంచెం మగ్గిన తర్వాత చూడండి, అట్లా అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని అలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి వేయొద్దండి. అన్నీ ఒకేసారి వేస్తే ఏమైందంటే మనం గట్టితో తిప్పామనుకోండి, అవి అంతా మెత్తగా అయిపోయి బాగోవండి. అలా ఒక్కొక్కటిగా వేడ్చాలండి. వంకాయ తొందరగా మెత్తబడిపోయిద్ది కదండి. అందుకని అన్నీ అలా ఒక్కొక్కటిగా అన్నీ బేడ్చాలండి. అన్నీ అలా బేడ్చిన తర్వాత ఒక 5 నిమిషాలండి అట్లా ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టేసి అలా ఉంచేయాలండి. తర్వాత తీసి అదిగోండి, కొంచెం లైట్గా అట్లా అడుగున మగ్గి ఉంటాయండి. అవి మిక్సీ జార్లో కొంచెం మిగిలిపోయిన మిశ్రమం ఉందండి, వాటిలోనే వాటర్ పోసి ఒక టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ సరిపోతాయండి. ఒక 2 గ్లాసులు 2.5 గ్లాస్ సరిపోతుందండి. అది గ్రేవీ కోసం, మరీ ఎక్కువ పోస్తే బాగోవు. అదిగోండి, అట్లా మెల్లిగా పోసిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకోవాలండి, అన్నీ కలిగి తిప్పకూడదు. ఒక
5 మినిట్స్ ఉన్న తర్వాత అలా మగ్గిపోతాయండి. వాటిని కూడా మళ్ళీ ఒకసారి అట్లా అన్నీ ఒక్కొక్కటి అట్లా తిప్పాలండి. అదిగోండి అలా తిప్పిన తర్వాత అన్నీ మళ్ళీ మన కూరలా గట్టెపెట్టి అట్లా తిప్పితే అంత మెత్తగా అయిపోతాయండి. అట్లా కాకుండా ఇలా ఒక్కొక్కటిగా తిప్పామనుకోండి వంకాయలాగా నీట్‌గా ఉంటదండి. అది. చూడండి అట్లా అన్నీ ఒక్కొక్కటిగా అట్లా మీడియంగా పెట్టి మరీ హై పెట్టకూడదండి, మాడిద్ది. అట్లా మీడియంగా పెట్టి ఒక్కొక్కటిగా అట్లా తిప్పాలండి. తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా ఉండాలండి. అదండి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మెల్లిగా అట్లా తిప్పుకోవాలండి. మళ్ళీ అడుగంటిపోతుంది. అదిగోండి అలా మెల్లిగా తిప్పిన తర్వాత మెత్తగా బాగా ఉడికిందండి కూర. కొత్తిమీర వేసి అలా మళ్ళీ కొంచెం ఉంది ధనియాల పొడి పైన ఫ్లేవర్ కోసం కొంచెం ధనియాల పొడి అలా వేసి కొంచెం తిప్పేసి అలా బౌల్లోకి తీసుకోవాలండి. ఇది చపాతీలోకి బాగుంటుందండి, జొన్న రొట్టెలోకి బాగుంటుందండి, వేడి అన్నంలోకి బాగుంటుంది. నేను చపాతీ చేయలేదు, జొన్న రొట్టె చేయలేదు, అన్నం వండానండి. అందుకని అన్నంలోకి అలా సర్వ్ చేశానండి.